చూస్తున్నాం 22A పైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 22A జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిషేధిత జాబితాలో యాదగిరిగుట్టలో 42,000 ఎకరాలు ఉన్నాయి. 4 నెలల క్రితమే సీఎంకి కూడా చెప్పాను. 30% కమిషన్ వ్యవహారం కూడా బయటకు వస్తోంది. పొంగులేటిపై కోమటిరెడ్డి పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఇది కాంగ్రెస్ నేతల వర్షన్. ఇక బాధ్యులైనటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్న మాటలు ఇప్పుడు డైరెక్ట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అన్నవేనా? 22A వెనుక కుట్ర ఉందా? ఏంటి 22A అంటే కనుక 22A అనేది రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారంగా ప్రభుత్వ అమ్మకాలని నిషేధించేటువంటి భూముల యొక్క జాబితా ఈ 22A అనేది. సో ప్రభుత్వం కానీ, వక్ఫ్ భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ, సీలింగ్ భూములు కానీ అక్రమంగా అమ్ముడు పోకుండా కాపాడేందుకే ఈ నిబంధనని తీసుకొచ్చారు. అయితే ఇటీవల కోర్టు ఆదేశాలతోని రెవెన్యూ అధికారులు నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేశారు. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఆఫీసుల్లో కూర్చొని పాత మూల సర్వే నెంబర్లు, మెయిన్ సర్వే నెంబర్స్ ఆధారంగా గంపగుత్తగా ఈ ఆస్తులని మొత్తం ఈ లిస్టులోకి చేర్చారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఆస్తుల బందీ, మూల సర్వే నెంబర్లో కొంత భాగం ప్రభుత్వ భూమి ఉన్నంత మాత్రాన అందులో ఉన్నటువంటి ప్రైవేట్ పట్టా భూములు, ప్లాట్లు, దశాబ్దాల నాటి ఇండ్లు, గ్రామ కంటాలని సైతం ఆటోమేటిక్గా నిషేధిత జాబితాలోకి తీసుకువెళ్లారు. అయితే ఈ రకంగానే 42,000 ఎకరాలు యాదాద్రి భువనగిరి సమీపంగా ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయంట. ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికి సంబంధించిన బాధితులు ఎవరున్నా నేరుగా ఎవరైనా సరే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి కానీ మా ఛాంబర్కి వచ్చి మీకు చెప్పండి, ఇది పొరపాటున జరిగిందా, అధికారులు కావాలని చేసిందా, దీని మీద ఎంక్వైరీ చేపిస్తున్నాం. యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఇది 3 నెలల కింద, ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన, యాదగిరిగుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి, తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్లో పెట్టినని చెప్పి ఆ ప్రాంతాల్లో రైతులు, ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నిధులు పోకుండా ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర తిరిగితే గతంలోనే నేను చెప్పిన, మీరు ఇప్పుడు ఇవ్వాలి చెప్తున్నాను, ఆ రోజే చెప్పి దాని గురించి మీరు లేదు, మీరు భయపడద్దు, నేను తీపిస్తానని ముఖ్యమంత్రి గారు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకం చేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా దీని బాధ్యులైన అధికారులపై చర్య తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చర్చించడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఢిల్లీకి పోయి రేపు నైట్ లండన్ పోయి అక్కడి నుంచి అమెరికా పోయి మళ్ళీ 30th వస్తున్నాం. వచ్చిన తర్వాత దీని మీద పూర్తిగా చర్చించి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది, ఎవరు కూడా ప్రైవేట్కి సంబంధించిన భూములలో తీసేసే అవసరం లేదు, మీరు వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకునేది ఎన్ని అవసరం లేదు. నేను చెప్తున్నా ఒక సీనియర్ మినిస్టర్గా మీరందరూ కూడా నిశ్చితంగా ఉండేది, మీరు అప్లికేషన్ పెట్టుకునే అవసరం కూడా లేదు, మీకు ఎవ్వరు కూడా భయపడొద్దని మీకు హామీ ఇస్తున్నాం. మా ప్రభుత్వం ఈరోజు ఎవరో కొందరు చేసిన దానికి మీరు ఎవరు కూడా మా ప్రభుత్వం మీద మీరు అపనమ్మకం పెట్టుకోకండి. బాధ్యులపై చర్య తీసుకుంటాం. మీరందరూ నిశ్చితంగా. నల్గొండ జిల్లాలో కూడా జరిగినాయి, చండూరు ఈ ఏరియాలో, మరిగూడెం ప్రాంతం, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. హరీష్ రావు చెప్తుండ్రు 30% కమిషన్ తీసుకుంటారు నిషేధిత జాబితాలో. అవన్నీ ఎంక్వైరీలో బయటపడుతుంది, ఎవరు తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఆఫీసర్లా ఎవరు ఏందని బయటపడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా ఉన్నారు. ముఖ్యమంత్రి ఇల్లు వచ్చిందని చెప్పి చెప్తుంది కదా, అంటే దీని మీద ఎందుకు వదిలిపెడతాం మేము? మా ప్రభుత్వం ఇల్లు వచ్చింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది. సీఎం ఇల్లు వచ్చిందని కాదు, యాదగిరిగుట్టల 43 ఎకరాలు పోతే అక్కడ ఎమ్మెల్యే గారు ప్రజలందరూ ధర్నాలు చేస్తుంటే ఎమ్మెల్యే గారు అధికార పక్షమైన కూడా నాకు చెప్తే నేను ముఖ్యమంత్రి గారు చర్చించినది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పటికి ప్రొవిజన్లో ముఖ్యమంత్రి గారు ఇల్లు ఉన్నట్టు రాలే. నేను ఊరుకున్న అధికార పార్టీ అయితేంది, ప్రజల పక్షాన ఉంటాం మేము. ఎవరు బాధితులు ఎవరు బయటికి రాలే, ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి నేను 4 నెలల కిందనే యాదగిరిగుట్ట బయట పెట్టిన. ఈ అవినీతి అక్రమాలపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తారు. తప్పకుండా నేనే చెప్తున్నా కదా, దీని మీద రేపు సీఎం గారు అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత వైట్ పేపర్ కాదు, టోటల్గా ఎంక్వైరీ ఇస్తాం. అసెంబ్లీలో ప్రతి విషయంలో మేము వైట్ పేపర్ పెట్టాం. అది థర్మల్ ప్లాంట్ కానీ, వైటీపీఎస్ కానీ, ల్యాండ్ కేసులు కానీ, అది కార్ రేసింగ్ కానీ, అన్నిటి మీద పారదర్శకంగా ఉన్నాం. ఎవరిని కావాలని ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. పక్క రాష్ట్రంలో చూడండి ఎంతమందిని అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా.
మేము ఇందులో మాత్రం వదిలిపెట్టే ముచ్చలేదు. ఇవాళ మధ్యతరగతి వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా నాకు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు. అదే చేసి ఉంటారని చెప్పి అనుకుంటున్నాం. అప్పుడు గవర్నమెంట్లో అధికారులు 10 ఏళ్ళు వాళ్ళెమ్మడి ఉండి ఇవాళ మా గవర్నమెంట్లో మేము ఎవరి మీద కక్ష సాధించి జరిగిపోతున్నాం. ఇప్పుడే చెప్పిన ఎవరిని అరెస్ట్ చేయలే, ఎవరి మీద కక్ష సాధింపు. అప్పుడు అధికారంలో 10 ఏళ్ళు అన్న అధికారులను కూడా మంచి పోస్టింగ్లు ఇచ్చినాం. మా మంచితనం ఇవాళ దాన్ని అడ్డం తీసుకొని ఎవరైనా చేసి ఉండొచ్చు, తప్పకుండా బయటకు వస్తుంది. అంటే కొంతమంది మామూలుగా చెప్తున్నారు ఇంకా దీని మీద మీరు అంటే ప్రభుత్వం సారీ చెప్పినప్పుడు కూడా పొంగులేటి రిజైన్ చేయాలని చెప్పి చెప్తున్నట్టు. అరే దీంట్లో తప్పవరదో తెలిసిన తర్వాత ఎవరు రిజైన్ చేయాలి, ఏ అధికారి మీద చర్య తీసుకోవాలో బయటపడుతుంది. దీని మీద ఎటువంటి చర్య మేము వెనకాడుకు ముగియలేదు. మేము ఒకటే చెప్తున్నాం కదా, ఇవాళ పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. ఇవాళ పేదలకు 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇల్లు అనేది మర్చిపోతే 5 లక్షల ఇల్లు కట్టించి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చేది. పేద ప్రజలకు కూడా ఈ విధంగా చేస్తున్నప్పుడు ఇవాళ మేము పేదోళ్ళకు అన్యాయం, మధ్యతరగతి వాళ్ళకు 22 ఏళ్ళు అన్యాయం జరిగితే ఊకుంటాం మేము. ఇది పరిపాలన పరమైనటువంటి వైఫల్యంగా బీఆర్ఎస్ చెప్తోంది. అరే వాళ్ళ వైఫల్యం ఉన్నప్పుడు కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ కుంగింది, మీరు బాంబులు పెట్టి కూలగొట్టినని చెప్పి కేటీఆర్ అన్నాడు. బాంబులు పెడితే పైకి లేస్తుందా కింది గుంజుకుందా? ఏదో కావాలని అంటారు వాళ్ళు, అందుకే తప్ప మేము కాళేశ్వరం మేము కూలగొట్టినామా? ఇంకొక వేగంగా మాట్లాడు. వాళ్ళే చెప్పిండ్రు, ఎన్డీఏసీ చెప్పింది. ఇక్కడ అనవసరంగా మీరు అప్పుడే రిపోర్ట్ ఇచ్చినాం. చాలా మంది ఇంజనీర్లు చెప్పిండ్రు ఇక్కడ బ్యారేజీలు కట్టకూడదని. ఉన్న వాళ్ళు మీరు లేదనుకోండి, ఎవ్వరు కూడా అప్లై చేసుకునే అవసరం లేదు. తప్పకుండా నేను వాళ్ళకి అండగా ఉంటా అని చెప్తున్నా. 22A వెనుక అధికారుల తప్పిదాలు ఉన్నాయి. ఇది ఒక సీనియర్ మంత్రిగా నేను చెప్తూ ఉన్నా. 42,000 ఎకరాలు యాదగిరిగుట్ట దగ్గర ఈ 22A కింద పోయినాయి. 22A అనేది నిషేధిత జాబితా, లేదంటే ప్రొబిషన్, ఇంకొక రిజిస్ట్రేషన్ కాకుండా అమ్మడానికి వీలు లేకుండా కొనడానికి వీలు లేకుండా చేసిన నియంత్రించేటువంటి ఒక యాక్ట్ ఇది. మరి ఏ భూములు దీనిలోకి వచ్చాయంటే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, వక్ఫ్ భూములు ఉన్నాయి, కొన్ని ప్రైవేటు భూములు కూడా దాంట్లోకి వచ్చాయి. ఇప్పుడు ప్రైవేటు భూముల దగ్గర దాంట్లోకి వెళ్ళడం, కొనడానికి అమ్మడానికి వీలు లేకుండా చేయడంతో ప్రైవేట్ భూములు అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నా కూడా ఏం చేయలేక లబోదిమం అంటూ తళ్ళు పట్టుకుంటున్నారు సామాన్య జనం. కొంతమంది రిచ్ బిజినెస్ మ్యాన్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు. సో వాళ్ళంతా లబోదిమం అని కొట్టుకున్న సమయంలో మంత్రుల మధ్య కూడా ఒక రకమైన డిస్కషన్ జరుగుతోంది. సో దీని వెనుక పెద్ద కుట్ర ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ చెప్తోంది. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈ 22A పైన ఇప్పుడు కోమటిరెడ్డి మాట్లాడిన మాటలు డైరెక్ట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇండైరెక్ట్గా ఉద్దేశించి అనడమే అనుకోవాలా? అంటే పెద్ద వివాదం అవుతుంది రాష్ట్రంలో. ప్రస్తుతం బీఆర్ఎస్ దీన్ని కోట్ చేస్తూ ఉంది ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ ద స్కామ్స్ అంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా అసలు ప్రభుత్వం భూములే కాకుండా ప్రైవేట్ భూముల్ని, వెంచర్స్ని గతంలో ఆల్రెడీ హెచ్ఎండిఏ కానీ తర్వాత జిహెచ్ఎంసీ అనుమతించినటువంటి అన్ని వెంచర్లని వాళ్ళే ఇప్పుడు 22A కింద బ్లాక్ లిస్ట్లో, నిషేధిత భూముల లిస్ట్లో పెట్టి ప్రొహిబిటెడ్ ఏరియా అంటూ చూపిస్తూ, సో దాంట్లో డబ్బులు దండుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. మదర్ ఆఫ్ ఆల్ ద స్కామ్స్ ప్రస్తుతం దానికి తెరలేపారు అనేటువంటిది. కాకపోతే దీంట్లో తప్పిదం ఎవరిది, నిర్ణయం ఎవరిది అనేటువంటిది, మౌఖిక ఆదేశాలు ఉన్నాయా, ఎవరికి చెప్పారు? ఏదో ఒక వెంచరో, ఒక సర్వే నెంబరో, కొంత సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లో ఏదైనా చిన్న తేడా వస్తే దాన్ని 22A కింద బ్లాక్ లిస్ట్లో పెట్టి ప్రభుత్వం తర్వాత నెమ్మదిగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవన్నీ కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 8 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు. అంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది అనేటువంటిది ప్రస్తుతం ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీంట్లో ముఖ్యమంత్రి నివాసమే బ్లాక్ లిస్ట్లో ఉండడం అనేటువంటిది వివాదాలకు తావురేపుతా ఉంది. దీంట్లో ఒక యాదగిరి గుట్టలోనే 42,000 ఎకరాలు ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళిపోయాయి అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేటువంటిది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుమతి, ఆదేశాలు లేకుండా అసలు వీటిని బ్లాక్ లిస్ట్లో పెట్టేటువంటి అవకాశమే లేదు. చాలా పెద్ద కుట్ర, మదర్ ఆఫ్ ఆల్ ద స్కామ్స్, అన్ని స్కామ్లోకి ఇదే తల్లి లాంటిది. అంత పెద్ద స్కామ్కి తెరలేపారు. బ్యాక్ ఎండ్లో 30% కమిషన్ ఇస్తేనే బ్లాక్ లిస్ట్లో నుంచి మీ నిషేధిత సంబంధించినటువంటి భూములు కానీ, ప్లాట్ కానీ, ల్యాండ్ కానీ వాటిని రిలీజ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. బాధితులు క్యూ కడతా ఉన్నారు. ఎవరైతే ఆస్తులు అమ్ముకోవడానికో, లోన్ కోసమో, ఎడ్యుకేషన్ లోన్ కోసమో, ఇట్లా వివిధ ఇతరత్రాకు సంబంధించినటువంటి రీజన్స్తో వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉన్నారో అక్కడ వాళ్ళకు తెలుస్తూ ఉంది వాళ్ళ భూములన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయని. రీసెంట్గా కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ మాట్లాడింది 22A బాధితులతోటి. 1964 1964లో
నిర్మితమైనటువంటి కాలనీ, అది హెచ్ఎండిఏ సంబంధించినటువంటి భూమి, తర్వాత జిహెచ్ఎంసీ అనే అనుమతులు ఉన్నాయి. కొంతమంది అక్కడే పుట్టారు, అక్కడే చనిపోయారు, అక్కడే పెళ్ళిళ్ళు అయిపోయి అక్కడే నివాసం ఉంటున్నారు. అంత పాత ఇళ్ళు ఉన్నాయి, అంత పురాతనమైన 1964 ఉన్నటువంటి భూములను కూడా కాలనీ మొత్తం దాదాపు 10,000 మంది నివసిస్తున్నటువంటి కాలనీని బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది అమీన్పూర్ పటాన్ చెరువుకి సంబంధించినటువంటి ప్రాంతంలో. అట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, వివిధ సర్వే నెంబర్లు, అపార్ట్మెంటు, తర్వాత వ్యవసాయ భూములు, కమర్షియల్కి సంబంధించి ఆల్రెడీ కాలనీలు, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్లాట్స్ అందరూ నివసిస్తున్నవారు. ప్రస్తుతం వారి ఏరియాలో వారు ఉంటున్నటువంటి వాళ్ళు అకస్మాత్తుగా వారికి 22Aలోకి వెళ్ళిపోవడంతో ఆందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విదేశీ పర్యటనకు వెళ్లే ముందు, అంటే ఈరోజు ఢిల్లీలో ఉన్నారు, ఈరోజు నైటు విదేశీ పర్యటనకు ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి, దీని మీద పూర్తి స్థాయిలో రివ్యూ ఉంటుందంటున్నారు. దీంట్లో నెక్స్ట్ సంబంధించిన దాంట్లో చర్యలు ఉండాలి, ఎవరిని బాధ్యతలు చేయాలి, దీంట్లో ఎందుకు నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి, దీని కారకులు ఎవరు అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. డైరెక్ట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అధికారులు చేసేటువంటి కొన్ని చర్యల మూలంగానే తప్పిదాలు జరిగాయని చెప్పి క్షమాపణ కోరుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులు తప్పు అంటున్నారు. ఇప్పుడు ఎవరు అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ఏ ఆఫీస్ చుట్టూ తిరగకండి, అది అయిపోతుంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనడం చూస్తూ ఉన్నాం. ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది ఈ ల్యాండ్స్కి ఇప్పుడు? ఒక్క అప్లికేషన్ రాకుండానే, ఒక్క ఫిర్యాదు రాకుండానే, ఒక్క దరఖాస్తు ఇవ్వకుండానే, అంటే అపోనెంట్ కానీ ఇంకోరు కానీ ఏదో ఒక చిన్న అపోనెంట్ ఎవరైనా ఇస్తే ఆ భూమికి సంబంధించి 22Aలో పెట్టాలి. అది ప్రైవేట్ భూములు అయితే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, వక్ఫ్ కానీ, అసైన్ ల్యాండ్స్ కానీ వీటిని పెట్టేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంది. అంతవరకు ఓకే. ప్రైవేట్ ల్యాండ్స్ ఎందుకు? వేల ఎకరాలు, లక్షల సంబంధించినటువంటి ఆస్తులు ప్రైవేట్లోకి ఎందుకు వెళ్ళి, ప్రైవేట్ భూముల్లో ఎందుకు 22Aను ఇంప్లిమెంట్ చేశారనేటువంటి ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. దీంట్లో అధికారులు చేశారు, తప్పిదం జరిగింది అనేటువంటిది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రతిపక్షాల నుంచి, కొంతమంది ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్నటువంటి మంత్రి స్థాయి లెవెల్లో ఆదేశాలు లేకపోతే క్షేత్రస్థాయిలో 22A ప్రొహిబిటెడ్ కింద పెట్టేటువంటి స్థాయిలో సీనియర్ మంత్రిగా తప్పు జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనడము, రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడము, ఇలా చెప్తున్న సమయంలో దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉందా? ఎవరి వైపు నుంచి తప్పు జరిగిందనేది, ఎవరు తప్పు చేశారు, ఎవరి వైపు నుంచి తప్పు జరిగిందని అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ ఉన్నారు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. కాబట్టి ఏదైనా విచారణ జరగవచ్చా ఇంటర్నల్గా? ఎంక్వైరీ చేయాలి అని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ కూడా దీనిపైన విచారణకు ఆదేశించాము, ఎక్కడ తప్పిదం జరిగింది, ఎందుకు ఈ 22A ఇంప్లిమెంట్ అయింది, ఇన్ని లక్షల ఆస్తులకు సంబంధించి, ఇన్ని లక్షల మంది ప్రజలకు సంబంధించినటువంటిది ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సీఎంఓ నుంచి ఏం జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగింది, ఆరోపణలు ఎక్కడ వస్తున్నాయి అనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఆరోపణలు 30% కోసం జరుగుతుంది ఇదంతా కూడా అనేటువంటిది. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెట్టారు కాంగ్రెస్ పార్టీ కోసం. అటు కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో ఖర్చు పెట్టారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఆ డబ్బులు వసూలు కోసం తెలంగాణలో ఈ రకంగా వసూలు చేస్తూ ఉన్నారని ప్రతిపక్షాలు విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఇదంతా రేపు ఫ్యూచర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ, వచ్చేటువంటి ఎమ్మెల్సీ కానీ, ఇంకా ఫ్యూచర్లో అన్ని ఎలక్షన్లకి కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని దీనిపైన ఎంక్వైరీ స్టార్ట్ అయింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా విచారణ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఎవరు తప్పిదం ఉందో బయట పడ్డ తర్వాత చర్యలు ఉంటాయంటున్నారు. ప్రతిపక్షాలు మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి రిజైన్ చేయాలంటున్నారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి ఈ అక్రమాలకు సంబంధించి రాహుల్ గాంధీకి, తర్వాత సెంట్రల్కి ఫిర్యాదు చేస్తాననేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో వివాదం పెద్దదవుతుంది, బాధితులంతా రోడ్డుపైకి వస్తున్నారు. ఆల్ స్కామ్స్ అనేది ప్రతిపక్షంగా మాట్లాడుతూ వాళ్ళు డెఫినెట్గా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం కూడా ఈ 22Aలో ఉండడాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దీన్ని విస్తృతంగా పబ్లిక్లో తీసుకెళ్లాలనుకుంటుంది. ఎందుకంటే కేవలం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి నివాసమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల లక్షల ఎకరాలు కూడా ఈ 22A కింద నిషేధించబడుతున్నాయి, ప్రాబిట్ చేయబడుతున్న రిజిస్ట్రేషన్స్ కోసం. కాబట్టి సో దీన్ని ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా విస్తృతంగా తీసుకెళ్లాలనుకుంటోంది? కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఎటువంటి కౌంటర్ ఉండబోతోంది? అంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆయన లండన్ వెళ్తా ఉన్నారు. లండన్ నుంచి యూఎస్ వెళ్తారు. పెట్టుబడులకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలతో ఆయన సమావేశం అవుతారు. యూఎస్లో కుటుంబంతో సహా వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత ఈ మంత్ ఎండింగ్లో రిటర్న్ వస్తున్నారు. వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు నివేదిక తెప్పించుకున్న తర్వాత ఎక్కడ జరిగింది, దీన్ని ఎట్లా
తీసేయాలని ప్రస్తుతానికి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్తో పెద్దగా ఒరిగేది ఏమి ఉండకపోవచ్చు. మళ్ళీ తిరగడం కావచ్చు, ఇబ్బందులు పడడం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు సొంతంగా ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు. అంతా కూడా ఒకటే చెప్తున్నారు, మేము అప్లికేషన్ పెట్టక ముందుకే మా 22A పెట్టారు కాబట్టి ఎలాంటి మా అనుమతి లేకుండా తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం గతంలో ఎట్లా ఉందో అట్లా చేయాలి, దానికోసం మళ్ళీ ఏదో కార్యాచరణ కోసం మేము అప్లై చేసుకోవడమో మళ్ళీ పోయి గవర్నమెంట్ని అప్రోచ్ చేయడమో ఇట్లాంటిది వద్దు అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసమే 22A కింద ప్రొహిబిటెడ్ ఏరియా లిస్టులో, బ్లాక్ లిస్టులో నిషేధిత జాబితాలోకి వెళ్ళింది కాబట్టి వివాదం అవుతూ ఉంది. ఇది ఇక్కడి వరకే కాకుండా AICC వరకు తగిలింది. బాధితులంతా గ్రౌండ్లోకి వస్తున్నారు. ఇక బీఆర్ఎస్ దీనిపైన పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోబోతా ఉంది. ఫ్యూచర్లో GHMC ఎలక్షన్స్ రానున్నాయి. ఆల్రెడీ 1,00,000 బెడ్రూమ్లు హైదరాబాద్లో నిర్మిస్తామనేటువంటిది గ్రౌండ్లో ఎన్నికలకు ప్రిపేర్ అవుతోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఆ నేపథ్యంలో ఈ ప్రొహిబిటెడ్ 22A కాంగ్రెస్కు పెద్ద ఎత్తున దెబ్బ తగిలే అవకాశం ఉంది. దీన్నే రాజకీయ పొలిటికల్ ఒక వెపన్గా బీఆర్ఎస్ వాడుకునేటువంటి ప్రయత్నం చేసేలా ఉంది. సో గ్రౌండ్లోకి వెళ్ళే కార్యాచరణ చేస్తుంది. ఆల్రెడీ 22A బాధితులతో హరీష్ రావు కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు, వారందరితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం కూడా హరీష్ రావు వాళ్ళతోనే భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. సో దీన్ని గ్రౌండ్లోకి తీసుకెళ్ళాలి, బాధితులంతా కూడా ప్రచారం చేయండి, సోషల్ మీడియాలో మీరంతా పెద్ద ఎత్తున పోస్టులు చేయాలి. బీఆర్ఎస్తో పాటు బాధితులు కూడా సోషల్ మీడియాలో మీరు పోస్టులు చేయండి అనేటువంటిది బీఆర్ఎస్ వారికి పిలుపునిస్తూ ఉంది. హరీష్ రావు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. సో దీన్ని సార్ట్అవుట్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది, కానీ ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ. సో మొత్తంగా 22A ఇది పెద్ద సమస్యగా మారింది. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తాం. నిజానికి జరిగింది ఏంటి ఇక్కడ? సో 22A కింద భూభారతి అనే పోర్టల్ని వీళ్ళు గతంలో ఉన్నటువంటి ధరణిని భూభారతిగా మార్చిన తర్వాత కొన్ని నిషేధిత జాబితాలో రిజిస్ట్రేషన్స్ కాకుండా భూములన్నీ కూడా ఎవరో చేజిక్కించుకోకుండా కాపాడుకునే ప్రయత్నం 22Aని అమలు చేయాలనుకున్నారు. ఇక్కడ జరిగిన బిగ్గెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు వినండి. ఒక సర్వే నెంబర్, ఎగ్జాంపుల్ టేకింగ్ ఏ సర్వే నెంబర్ ఆఫ్ 1, నెంబర్ 1 సర్వే నెంబర్లో 100 ఎకరాల భూమి ఉందనుకుందాం. దీంట్లో ఒక 10 ఎకరాల భూమిని ల్యాండ్ అక్వైజేషన్ కింద గవర్నమెంట్ తీసుకుంది. సో దీంట్లో రికార్డ్స్లో పొరపాటు వల్ల ఎంటైర్ 100 ఎకర్స్ మొత్తం కూడా ఇప్పుడు అక్వైజేషన్లకు అయినట్టుగా నెంబర్ 1 సర్వే నెంబర్ మొత్తం కూడా అక్వైజేషన్ అని చెప్పుకుంటే కుదరదు కదా. సో ఇక్కడ జరుగుతుంది అదే 22A 22B లేకపోతే 1A 1B 1 ఇలాంటి సర్వే నెంబర్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో సర్వే నెంబర్ 1 మొత్తం కూడా ల్యాండ్ అక్వైజేషన్ జరిగినట్టు కాదు, కేవలం 1A 10 ఎకర్స్ మాత్రం అక్వైజేషన్ జరిగినట్టు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, సబ్ క్లాజులు కూడా అక్వైజేషన్లో ఉన్నట్టుగా అవి కూడా ప్రాబిటెడ్ లిస్ట్లో పడిపోయాయి. ఇక 22A ఎందుకు కాంట్రవర్షియల్ అవుతుందనంటే, తెలంగాణలో అంశం మీద పొలిటికల్ కాంట్రవర్సీ కూడా స్టార్ట్ అయింది. ఏంటిది? ప్రైవేట్ ప్రాపర్టీస్, ఎంటైర్ కాలనీస్ లేదా లార్జ్ సర్వే నెంబర్స్ని ప్రోబిటెడ్ కేటగిరీలో చేర్చడం వల్ల జెన్యూన్ ప్రాపర్టీ ఓనర్స్ కూడా ట్రాన్సాక్షన్ చేయలేక ఇబ్బంది పడిపోతున్నారు. సో ఇటీవల రాజకీయ చర్చలో బీఆర్ఎస్ పార్టీ ఎంటైర్ కాలనీస్ మరియు లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ మొత్తం కూడా 22A లిస్టులోకి వెళ్ళడం పైన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. సో 22A వర్సెస్ అసైన్ ల్యాండ్ రెండు ఒకటేనా? మరి ఈ 22A అండ్ అసైన్ ల్యాండ్స్ రెండు ఒకటేనా అంటే రెండు కాదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర 2 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డ్స్లో అది ప్రైవేట్ పట్టా ల్యాండ్గా ఉన్నది. అతను సురేష్కి అమ్మాలనుకుంటున్నాడు. ఆ సిచ్యువేషన్లో ఇది 22A లిస్ట్లో కనుక లేకపోతే అది ప్రొసీడ్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కానీ 22A లిస్ట్లో కనుక ఇక్కడ ఉంటే రిజిస్ట్రేషన్ తిరిగివేయబడుతుంది. అదే ఒకవేళ కనుక ల్యాండ్ అసైన్డ్ అయి ఉంటే కనుక ట్రాన్స్ఫర్ ఇట్ సెల్ఫ్ ప్రొబిట్ అండర్ అసైన్ లా. అసైన్ ల్యాండ్ కనుక అయి ఉంటే అసైన్ ల్యాండ్ ప్రకారంగానే దాన్ని ప్రొబిట్ చేస్తారు. 22A రిజిస్ట్రేషన్ కూడా ఇది రిలవెంట్ కావచ్చు. ఇక ప్రైవేట్ ల్యాండ్ అయి ఉంటే కనుక 22A వల్ల ఎంట్రీ వస్తే ఇది ఆ గ్రీవెన్స్ దాని 22A జాబితా నుంచి తొలగించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా ఉన్నది. సో 22 అనేది ఈ సమస్యని ఎలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిష్కార మార్గం చూపుతుందో చూడాలి. ఒకసారి దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుకొచ్చారు. ఇది అధికారుల తప్పిదం అంటున్నారు ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. 18005994788. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 18005994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైతే న్యాయబద్ధంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయో, నేను కూడా చూశాను, కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక చిరు ఉద్యోగి 100 గజాలు 110 గజాలు దాని రిజిస్ట్రేషన్ కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం తను అనే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే తను 6 కాలం కష్టపడి సంపాదించుకున్న ఆ ప్రాపర్టీలో
తను పూర్తి సర్వాక్కులో ఉన్నా అనుకున్న టైంలో ప్రభుత్వం దాని నిషేధిత జాబితాలో ఉన్నదన్నప్పుడు డెఫినెట్ గా తను ప్యానిక్ పోయే దాంట్లో అర్థం ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దని ఎవ్రీ వీక్ ఈ ఉన్నతాధికారుల కమిటీ సమీక్షిస్తుంటది. టోల్ ఫ్రీ నెంబర్లో కంప్లైంట్ స్వీకరిస్తుంటాం. రిటర్న్ పూర్వకంగా మీరిచ్చే కంప్లైంట్లు సేకరిస్తుంటాం. 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. 18005994788. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 18005994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైతే న్యాయబద్ధంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులున్నాయో, నేను కూడా చూశాను, కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక చిరు ఉద్యోగి 100 గజాలు 110 గజాలు దాని రిజిస్ట్రేషన్ కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం తను అనే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే తను 6 కాలం కష్టపడి సంపాదించుకున్న ఆ ప్రాపర్టీలో తను పూర్తి సర్వాక్కులో ఉన్నా అనుకున్న టైంలో ప్రభుత్వం దాని నిషేధిత జాబితాలో ఉన్నదన్నప్పుడు డెఫినెట్ గా తను ప్యానిక్ పోయే దాంట్లో అర్థం ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దని ఎవ్రీ వీక్ ఈ ఉన్నతాధికారుల కమిటీ సమీక్షిస్తుంటది. టోల్ ఫ్రీ నెంబర్లో కంప్లైంట్ స్వీకరిస్తుంటాం. రిటర్న్ పూర్వకంగా మీరిచ్చే కంప్లైంట్లు సేకరిస్తుంటాం. 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. 18005994788. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 18005994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైతే న్యాయబద్ధంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులున్నాయో, నేను కూడా చూశాను, కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక చిరు ఉద్యోగి 100 గజాలు 110 గజాలు దాని రిజిస్ట్రేషన్ కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం